నమస్తే అండి. ఈ ఫ్లాట్ మనకి 2145 ఎస్ఎఫ్టీ కలిగిన నార్త్ ఫేసింగ్తో పురుషోత్తపురంలో లొకేట్ అయి ఉందండి. ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఈ అపార్ట్మెంట్లో మనకి 3 ఉన్నాయి ఫ్లాట్స్. అందులో ఒకటి సేల్ అయిపోయింది. ఇంకా మిగిలిన 2 ఫ్లాట్స్ కూడా కాస్త డిఫరెంట్ మోడల్గా ఉన్నాయని చెప్పి 2 మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఎస్టర్డే మీకు ఒక ఫ్లాట్ పెట్టాము, సేమ్ మోడలు, కాస్త డిఫరెన్స్తో ఇది ఒకటి ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ బిల్డర్ గారు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ గారండి. దాదాపుగా 200 అపార్ట్మెంట్స్ అయితే కట్టడం జరిగింది. హాల్ అయితే విశాలంగా ఉంది. రైట్ సైడ్ మనకి వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా లార్జ్ స్కేల్లో విండో అయితే ఓపెన్ చేసి ఉంచారు. హాల్లోంచి కాస్త ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి 5 అడుగులు వెడల్పు కలిగిన ఒక ప్లేస్ అయితే వచ్చింది. అది హాల్స్కి వెళ్ళడానికి, అదేవిధంగా బెడ్రూమ్కు, డైనింగ్ హాలు, కిచెన్కి, పూజ రూమ్ వెళ్ళడానికి ఓపెన్ స్పేస్ ఎక్కువ ఇచ్చారండి. ఇది మనకి పూజా రూము. ఇంక దాదాపు మనకి 1 మంత్లో కంప్లీట్గా క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఫినిషింగ్ వర్క్ ఉందండి. ఒక 5% 10% వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. పూజ రూమ్ పైన కూడా మనకి ఒక సెల్ఫ్ లాగా అయితే వచ్చింది. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్లో లెఫ్ట్ సైడ్ చిన్న సెల్ఫ్ ఇచ్చారు. అది అలమర కింద వచ్చింది. చిన్న ఐటమ్స్ మాత్రం పట్టేటట్టు. కిచెన్లో స్టవ్ బల్ల అయితే ఎల్ షేప్లో వచ్చింది. వాల్ టైల్స్ అయితే ఎక్సలెంట్గా అనిపించినాయి. వెంటిలేషన్ కూడా పెద్ద విండో ఇచ్చారండి. కబోర్డ్ వర్క్ అయితే మనమే చేయించుకోవాలి. ఫాల్ సీలింగ్, పుట్టి, మార్బల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగిందండి. కిచెన్లో కార్నర్లో మనకి బాత్రూమ్ మోడల్లో యూటిలిటీ రూమ్ ఇచ్చారండి. ఆ యూటిలిటీ రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. దానికి డోర్ కూడా పెట్టారు. సేమ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఏమైతే మోడల్ ఉంటుందో ఫ్లోరింగ్, వాల్ టైల్స్ ఆ డిజైన్లో చేశారండి. చుట్టుపక్కల అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాసే కనిపిస్తున్నాయి. అంతా కూడా హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, కొన్ని అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. డీసెంట్గా అంటే కూల్గా ఉందండి. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఈ ఏరియా మనకి డైనింగ్ ఏరియా. ఆ డైనింగ్ స్పేస్లో కూడా పైన మనకి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా చేశారు. అదే లెఫ్ట్ సైడ్ మనకి పెద్ద బాల్కనీ రావడం జరిగింది. కిందన్న ఫ్లాట్కి దీనికి ఇదొకటి మెయిన్ డిఫరెంట్ అండి. ఇది లార్జ్ స్కేల్లో బాల్కనీ వచ్చింది విత్ ఐరన్ గ్రిల్స్తో సేఫ్టీ పెట్టేసి ఉంది. దాదాపు ఒక 4 అడుగులు వెడల్పు, ఒక 8 అడుగులు పొడవైతే కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే మనం రైట్ సైడ్ చూస్తే మనకు ఒక బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఇది మనకి ఎదురయ్యే మొదటి బెడ్రూము. ఇది 3 BHK అండి. బెడ్రూమ్లో వెంటిలేషన్ అయితే బాగానే ఉంది స్ట్రైట్గా. అలాగే ఫాల్ సీలింగ్ సింపుల్ అండ్ క్లీన్ మోడల్ ఉందండి. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అనిపించింది ఫాల్ సీలింగ్. కన్సిల్ లైట్స్ కూడా ఉన్నాయండి. ఒకవైపు అయితే మనకి అలమరలు పెట్టేసి ఉన్నాయి. వుడ్ వర్క్ అయితే అది మనం చేయించుకోవాలి. టైల్స్ కూడా వైట్ మీద మెరూన్ కలర్ లైన్స్ వచ్చాయండి. డిఫరెంట్గా అనిపించింది. కింద ఫ్లోర్లో అయితే వైట్ మీద సిమెంట్ కలర్ లైన్స్ వచ్చాయి. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే మనకి ఫాల్ సీలింగ్ కూడా పైన ఉందండి విత్ కార్నర్ లైట్స్, కన్సిల్ లైట్స్తో. ఆ వేలో మనకి ఇది కామన్ టాయిలెట్స్ అని చెప్పచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి వర్క్ ఫినిష్ స్టేజ్లో ఉంది. వెంటిలేషన్ బాగుంది. వాల్ టైల్స్ ఆల్మోస్ట్ షవర్ హైట్ వరకు వాల్ టైల్స్ తీసుకొచ్చారు. కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఇక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్తే స్ట్రైట్గా మనకు ఒక బెడ్రూము, అదేవిధంగా కాస్త కార్నర్లో ఎల్ షేప్లో ఇంకొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ 2 బెడ్రూమ్స్ అయితే మనకి పెద్ద సైజులో కనిపిస్తున్నాయండి మొదటిగా చూసిన దానికన్నా. ఈ బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ మోడల్ ఉంది.
అలాగే మరొక సైడ్ కూడా వెంటిలేషన్ కోసం మరొక విండో ఓపెన్ చేయడం జరిగింది. గాలి వెలుతురికి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ అయితే బాగా చేశారండి. చుట్టుపక్కల ఉన్న వ్యూ కూడా మనకి ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్స్ రావడం జరిగింది. ఈ బాత్రూంలో కూడా వెంటిలేషన్ బాగుంది. వాల్ టైల్స్ కూడా డిఫరెంట్ మోడల్ తీసుకున్నారండి. ఆ బేసిన్స్ హ్యాండ్ వాష్ అయితే ఫిట్ చేయడం ఒకటే పెండింగ్ ఉంది. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి మనం ఒక అడుగు లెఫ్ట్ సైడ్కి వేస్తే ఈ స్పేస్ అయితే ఖాళీగా ఉంటుంది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మరొక బెడ్రూమ్కి ఎంట్రీ రావడం జరిగిందండి. ఈ డోర్ దగ్గర నిలబడి చూస్తే స్ట్రైట్గా మనకి సెల్ఫ్లు కనిపిస్తున్నాయి వితౌట్ వుడ్ వర్క్. అలాగే ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్లోనే కనిపిస్తుంది. కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి. ఈ బెడ్రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం 2 కిటికీలు ఓపెన్ చేశారండి. ఈ ఫ్లాట్స్కి అయితే గాలి వెలుతురు ఎక్సలెంట్ కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్స్ రావడం జరిగింది. అంటే 3 BHKలో 3 మనకి బాత్రూమ్స్ రావడం జరుగుతుంది. 2 అటాచ్డ్, 1 కామన్. ఈ బాత్రూంలో కూడా వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ కనిపించిందండి. వర్క్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఏరియా అయితే కూల్ కనిపించింది. ఈ ఫ్లాట్స్ తర్వాత ఆల్మోస్ట్ మనకి రోడ్డు డెడ్ ఎండ్ వచ్చింది. సో ఎక్కువ వెహికల్స్ పాసింగ్ కూడా ఉండదు. సౌండ్ పొల్యూషన్ కూడా ఏమీ లేదు. చుట్టుపక్కలన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ 50%, ఒక 50% వరకు గ్రూప్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో కూల్ ఏరియా అని చెప్పొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి 83 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. కొత్తదండి ఇది. మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది. 2145 SFT. మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. మంచి బిల్డరు విత్ ఎక్స్పీరియన్స్ బిల్డరు. వీడియో చూడగానే లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.